స్టోరీస్ తెలుగు. రాజు యొక్క గోని కుమారుడు. ఒకానొక దేశంలో భైరవ అనే గొప్ప రాజు ఉండేవాడు. అతని భార్య శకుంతలాదేవి. వారికి లేకలేక కలిగిన ఏకైక సంతానం వారి కుమారుడు బాలాదిత్య. భైరవరాజు తన రాజ్యంలో ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా సులువుగా తీర్చేవాడు. రాజుకి తన రాజ్యం మీద, రాజ్య ప్రజల మీద చాలా ప్రేమ ఉండేది. రాజు తన ఖాళీ సమయంలో తన కుమారుడైన బాలాదిత్యతో గడిపేవాడు. రాజు తన కుమారుడికి మంచి శిక్షణ ఇవ్వాలని ఆదేశించాడు. మంత్రివర్య, నా కుమారుడు బాలాదిత్యకు ఉన్నతమైన రాజుల శిక్షణ ఇవ్వండి. తను ఒక మానవ ఆయుధంలా మారాలి. నా తరువాత నా రాజ్య ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి. అలాగే మహారాజా. బాలాదిత్య చాలా శ్రద్ధగా అన్ని విద్యలు నేర్చుకుంటూ పెరుగుతూ ఉంటాడు. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు మహారాజా బాలాదిత్య సభలో కూర్చొని ఉండగా సైనికుడు కంగారుగా వచ్చి ఇలా అన్నాడు. మహారాజా, మహారాజా, మన రాజ్యంలో అందరూ ఏదో అంతుచిక్కని వ్యాధితో మరణిస్తున్నారు. ఎలాంటి చికిత్స చేసినా ప్రయోజనం లేదు. మీకోసం బయట జనం వేచి ఉన్నారు. ఆ మాట వినగానే మహారాజు బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడుతూ ఇలా అన్నారు. మీరందరూ ధైర్యంగా ఉండండి. నేను తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకుంటాను. రాజు తన రాజ్యంలోనే ప్రసిద్ధి చెందిన పండితుడిని పిలిపించి దీని పరిష్కారం చెప్పమని అడుగుతాడు. సమస్య గురించి తన దివ్య దృష్టితో తెలుసుకున్న పండితుడు ఇలా అన్నాడు. మహారాజా, ఈ మరణాలకు కారణం పొరుగు రాజ్యం వారు మన రాజ్యాన్ని బలహీనపరచడానికి నీటిని కాలుష్యం చేశారు. దీనికి విరుగుడు దట్టమైన అడవిని దాటి వెళ్లిన తర్వాత ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో చాలామంది సాధువులు 100 సంవత్సరాలకు పైగా శివ తపస్సులో నిమగ్నమై ఉంటారు. అక్కడ శివుని పాదాల వద్ద మూలికలుంటాయి. అవి తీసుకుని వచ్చి ఔషధాన్ని తయారు చేసి మన రాజ్యంలోని ప్రజలందరితో తాగించాలి. అయితే మరి మేము ఈ సైనికులను తీసుకుని రేపే బయలుదేరుతాం. భైరవ మహారాజు తన కుమారుడిని, సైనికులను తీసుకుని అడవిదారి పడతారు. అలా చాలా దూరం వెళ్లిన తర్వాత వారికి ఒక గుహ కనిపిస్తుంది. వారందరూ గుహలోపలికి వెళ్లి చూడగా అక్కడ చాలామంది సాధువులు కనిపిస్తారు. మహారాజు శివుని విగ్రహం వెతుక్కుంటూ వెళ్తాడు. పండితుడు చెప్పినట్లుగా శివుడి పాదాల దగ్గర మహారాజుకు మూలికలు కనిపిస్తాయి. మహారాజు చాలా సంతోషించి ఆ మూలికలను తీసుకుంటాడు. అప్పుడే రాజుకు ఓరి దుష్టమానవా అంటూ ఒక అరుపు వినిపిస్తుంది. బయటికి వచ్చి చూడగా తన కుమారుడు కనిపించడు. వింత ఆకారంలో అసభ్యకరంగా ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. సాధువు కోపంగా ఇలా అంటాడు. ఈ దుష్టమానవుడు నా తపస్సును భంగం చేశాడు. ఇప్పుడు ఇతను జీవించి ఉన్నంతకాలం చాలా అందవికారంగా జీవిస్తాడు. అయ్యో, ఎంత పని చేశారు స్వామి! నా ఒక్కగానొక్క కుమారుడికి ఈ గతి పట్టించారు. రాజు అరుపులు విన్న సైనికులు అక్కడికి వచ్చారు. ఏమైంది మహారాజా? సాధువు తపస్సును భంగం చేసినందుకు నా కుమారుడిని శపించారు. స్వామి, దయచేసి ఇతన్ని క్షమించండి. మీరిచ్చిన ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకుని ఈ రూపంలో నేను చూడలేకపోతున్నాను. ఒక్కసారి శపించిన తర్వాత శాపాన్ని వెనక్కు తీసుకోవడం కుదరదు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చేసేది? మీరు ఈ శాపాన్ని నాకివ్వండి స్వామి. అది జరగని పని. మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి? శాప విమోచనం ఎలా కలుగుతుంది? కొంతసేపు ఏమీ సమాధానమివ్వకుండా సాధువు తపస్సు చేసుకొని ఇలా అంటాడు. దీనికి ఒకే ఒక్క మార్గముంది. ఇతన్ని మనస్ఫూర్తిగా కోరుకొని నిజమైన ప్రేమ కలిగి పెళ్లి చేసుకునే అమ్మాయి దొరికితే ఇతని శాపం తొలగిపోతుంది. ఇంత అందవికారంగా ఉన్న వరుడిని ఏ అమ్మాయి కోరుకుంటుంది స్వామి? ఆ ఈశ్వరుడు
ఇతనికి శాప విమోచనం చేయాలనుకుంటే మంచి మనసున్న అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. ఓం నమః శివ, ఓం నమః శివ అంటూ మళ్ళీ ఆ సాధువు తన తపస్సులో నిమగ్నమైపోతాడు. ఇక చేసేది ఏమీ లేక వారందరూ మూలికలను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళుతూ ఉండగా మార్గం మధ్యలో రాజు సైనికులతో ఇలా అంటాడు. ఇక్కడ జరిగిన విషయం రాజ్యంలో ఎవరికీ చెప్పొద్దు. నా కుమారుడికి ఇలా జరిగిందని తెలిస్తే పక్క రాజ్యం వారు ఎవ్వరూ వివాహానికి ఒప్పుకోరు. అలాగే మహారాజా, యువరాజు కోసం మేం ఏమైనా చేస్తాం. యువరాజుని వరించి వివాహానికి అంగీకరించే అమ్మాయి ఎవరో ఏంటో. ఇలా మాట్లాడుకుంటూ వారు రాజ్యానికి చేరుకుంటారు. మహారాజు ఆ మూలికలను సైనికుడికి ఇచ్చి పండితుడికి ఇవ్వమని చెబుతాడు. ఇక మరుసటి రోజు పండితుడు ఔషధాన్ని తయారు చేసి రాజ్య ప్రజలకు ఇస్తాడు. నాన్నగారు, నాకేంటి శాపం? ఇంకా ఎన్ని రోజులు నేనిలా బ్రతకాలి? నాకీ జీవితం వద్దు. అలా అనకు నాయనా, నీకు ఇలా జరిగినందుకు మాకు చాలా బాధగా ఉంది. కాని ఆ విధి రాత నుంచి ఎవ్వరూ తప్పించుకోలేము. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. మంచి మనసు ఉన్న నీకు తప్పకుండా మంచే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా స్వయంవరం ఏర్పాటు చేయాలి. నన్ను ఏ అమ్మాయి వరించదు నాన్నగారు. మీరు వ్యర్థ ప్రయత్నాలు మానుకోండి. నిన్నీ రూపంలో చూడలేకపోతున్నాను బాలాదిత్య. దయచేసి నా ప్రయత్నం నన్ను చేయనివ్వు. నాకు సహకరించు. కొద్ది రోజుల తర్వాత స్వయంవరం ఏర్పాటు చేస్తారు. యువరాజు పరిస్థితి తెలియని యువరాణిలు అందరూ అక్కడికి వస్తారు. కాసేపటికి స్వయంవరం మొదలు పెడతారు. కేవలం మహారాజు మహారాణి మాత్రమే యువరాణీలను చూస్తూ ఉంటారు. అప్పుడు ఒక యువరాణి ఇలా అంటుంది. మహారాజా, యువరాజు వారు స్వయంవరంలో పాల్గొనరా? అంతా మీ ఇష్టమేనా? యువరాజు ఇక్కడికి వస్తేనే మేమిక్కడ ఉంటాము, లేకపోతే వెళ్ళిపోతాము అంటూ యువరాణులు అరుస్తూ ఉన్నారు. ఇక గత్యంతరం లేక రాజు యువరాజుని స్వయంవరానికి పిలిపిస్తాడు. అందరు యువరాణులు యువరాజు ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అందులో ఒక యువరాణి ఇలా అంటుంది. అసలు విషయం ఇదా? అందుకే యువరాజుని దాచి ఉంచారు. ఇలా మమ్మల్ని మోసం చేసి వివాహం ఎలా జరిపించగలరు? ఎన్ని వజ్రవైడూర్యాలు ఇచ్చినా ఇంత అందవికారంగా ఉన్న యువరాజుని ఎవ్వరూ వరించరు అంటూ అందరూ యువరాజుని అవమానిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మెల్లిమెల్లిగా యువరాజు పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిపోతుంది. అతనికి ఇచ్చి వివాహం చేయడానికి ఎవ్వరూ ముందుకురారు. ఈ అవమానం తట్టుకోలేక యువరాజు ఒక లేఖ రాసి రాజ్యం నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఆ లేఖను చూసిన మహారాజు ఇలా అనుకుంటాడు. ఎంత పనిచేశావాదిత్య! నువ్వు ఎక్కడున్నా మళ్ళీ తిరిగి వస్తావని ఆశిస్తున్నాను. యువరాజు ఆ రాజ్యానికి సమీపంలో ఉన్న అడవి లోపల ఉన్న ఒక చిన్న ఊరికి వెళ్తాడు. అక్కడ యువరాజు ఎవ్వరికీ తెలియదు. యువరాజు అక్కడ ఒక పాడుబడ్డ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు యువరాజు ఆహారం కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతడికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఒక చిన్న బాబుతో ఆడుకుంటూ ఉంటుంది. యువరాజు ఆగి ఆ అమ్మాయితో ఇలా అంటాడు. ఏ అమ్మాయి, ఏంటిది? ఇంత చిన్న బాబుతో ఆడుకుంటున్నావు? నువ్వేమైనా చిన్నపిల్లవా? ఆ మాట వినగానే ఆ అమ్మాయికి చాలా కోపం వస్తుంది. ఆ చిన్నబాబు యువరాజు ఆకారాన్ని చూసి భయపడతాడు. అవును, చిన్నపిల్లని. నువ్వెవరు అడగడానికి? అబ్బో, ఎంత కోపం! నేనేదో సరదాగా అన్నాను. అయినా ఎవరు నువ్వు? నిన్ను ఎప్పుడూ ఇక్కడ చూడలేదు. కొత్తగా వచ్చావా? అవును, ఆ పాడుబడ్డ ఇంట్లో ఉంటున్నాను. అయ్యో పాపం, ఎందుకు? నీకెవరూ లేరా? ఆ మాటకు నవ్వుతూ యువరాజు ఇలా అన్నాడు. చాలా మంచి అమ్మాయిలా ఉన్నావే. ఇంతకు నీ పేరేంటి? ఈ బాబెవరు?
నా పేరు దీప. ఈ బాబు ఎవరో నాకు తెలీదు. పాపం ఎవరో ఈ బాబుని అడవిలో వదిలేసి వెళ్లారు. ఏడుస్తూ నాకు దొరికాడు. అప్పట్నుంచి ఈ బాబుని నేనే చూసుకుంటున్నాను. ఇక ఆ రోజు నుంచి దీప యువరాజు కోసం భోజనం తీసుకువస్తూ ఉంటుంది. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. యువరాజు దీప మంచి మనసును చూసి ఆమెను ఇష్టపడతాడు. కాని ఇంత అసహ్యంగా ఉన్నా అతన్ని దీప అంగీకరించదు అనుకుని మౌనంగా ఉంటాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఒకరోజు యువరాజుకు ఆరోగ్యం బాగోలేక నీరసంగా పడి ఉంటాడు. అప్పుడే భోజనం తీసుకుని వచ్చిన దీప చూసి కంగారుగా ఇలా అంటుంది. అయ్యో బాబుగారు, ఏమైంది మీకు? ఇలా పడిపోయారు? ఏమో తెలీదు దీప, రాత్రి నుంచి బాగా నీరసంగా ఉంది. ముందు మీరు భోజనం చేయండి, కాస్త శక్తి వస్తుంది. దీప తానే స్వయంగా తినిపిస్తుంది. ఆమె అభిమానం చూసి యువరాజు ఇలా అంటాడు. దీపా, ఎంత మంచిదానివి నువ్వు. నీకు చాలా దయగల హృదయం ఉంది. నేనింత అసహ్యంగా ఉన్నాను కదా, నీకు భయంగా లేదా నన్ను చూస్తే? భయం ఎందుకు? మీరు మాలాంటి మనుషులే కదా. ఏమో బాబుగారు, నాకు ఎవరైనా ఆపదలో ఉన్నవారిని చూస్తే చాలా జాలి కలుగుతుంది. ఏదో నాకు తోచిన సహాయం నేను చేస్తున్నా. దీపా, రేపు మా ఊరికి వెళ్దాం, వస్తావా నాతో పాటు? అమ్మో, మీ ఊరికా? నేను రాను. చాలా బాగుంటుంది మా ఊరు. నువ్వు ఒక్కసారి మా ఊరికి వస్తే మళ్ళీ తిరిగి రావు, అంత బావుంటుంది. అవునా? అంత బాగుంటుందా? అయితే సరే, వస్తాను. అలా యువరాజు దీపను తీసుకుని తన రాజ్యానికి చేరుకుంటాడు. యువరాజును చూసిన మహారాజు మహారాణి ఎంతో సంతోషంగా ఇలా అంటారు. వచ్చావా బాలా? మాకున్న ఒక్కగానొక్క బిడ్డవి. మమ్మల్ని ఇలా ఒంటరివాళ్ళను చేసి వెళ్ళిపోతే మేం ఎలా బ్రతకాలి? ఇంకెప్పుడూ ఇలా చేయకు. ఆ మాటలు విన్న దీప ఆశ్చర్యపోతుంది. ఏంటి? మీరు వీరి కుమారుడా? అవును దీపా. అమ్మా, నాన్న, ఈ అమ్మాయి పేరు దీప. తను చాలా మంచి అమ్మాయి. నన్ను ఈ రూపంలో కూడా వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుందనే నమ్మకంతో తీసుకుని వచ్చాను. ఏమంటావు దీపా? దీప అంగీకరించడంతో వారి పెళ్లి ఎంతో ఘనంగా జరుపుతారు. పెళ్లైపోయిన వెంటనే యువరాజుకు తన మునుపటి రూపం తిరిగి వస్తుంది. దీపకు ఏం జరిగిందో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు మహారాజు జరిగిన విషయం చెబుతాడు. అందంగా మారిన యువరాజుని చూసి వారందరూ ఎంతో ఆనందిస్తారు. కథ సమాప్తం. బుజ్జిపిల్లలు, ఈ కథ మీకు నచ్చితే స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.